సినిమా ఇండస్ట్రీలో ఊహించని పరిణామాలు జరుగుతూ ఉంటాయి. డాక్టర్ కాబోయి యాక్టర్ అయినట్టు అన్నట్టుగా ఉంటాయి ఇక్కడ వ్యవహారాలు. స్టార్ డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి, ఫేమస్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ విబి రాజేంద్ర ప్రసాద్ లాంటి వారు హీరో అవుదామని సినీ ఫీల్డ్కొచ్చి డైరెక్టర్, ప్రొడ్యూసర్గా స్థిరపడ్డారు. తరువాత జనరేషన్లోనూ చాలామంది హీరోలవ్వడానికి ముందు సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్స్గా వర్క్ చేశారు. రవితేజ మొదట కృష్ణవంశీ దగ్గర నిన్నే పెళ్లాడతాకి అసిస్టెంట్గా పనిచేసి వంశీ డైరెక్ట్ చేసిన సింధూరంతో హీరోగా మారాడు. పూరి బ్రేక్ ఇవ్వగా మాస్ మహారాజాగా అవతరించాడు. న్యాచురల్ స్టార్ నాని కూడా బాపుగారి రాధాగోపాలం, శ్రీను వైట్ల డి సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి అష్టాచమ్మాతో హీరోగా మారాడు. సిద్ధార్థ్ కూడా మణిరత్నం దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. కార్తీ సైతం మణి దగ్గర అదే పని చేశాడు. వీళ్ళిద్దరూ ఆయన డైరెక్షన్లో హీరోలుగా చేశారు. సందీప్ కిషన్ గౌతమ్ మీనన్ దగ్గర వర్క్ చేస్తే రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాలకి అసిస్టెంట్గా చేరి ఆ సినిమాకే హీరో అయ్యాడు. సప్తగిరి ఎక్స్ప్రెస్తో హీరోగా మారిన సప్తగిరి అసిస్టెంట్గా ఉన్నప్పుడు బొమ్మరిలులో ఓ సీన్లో కనిపించి పరుగులో అల్లు అర్జున్ ఫ్రెండ్గా సినిమా అంతా కనిపించాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాట వీళ్ళని చూస్తే అక్షర సత్యం అనిపిస్తుంది కదూ. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.